హాయ్ అండి, వెల్కమ్ టు మారేడుమిల్లి ట్రిప్. జర్నీ మొత్తం చాలా మంకీస్ ఉన్నాయండి. ఈ ట్రిప్లో చాలా ఎంజాయ్ చేసామండి మేము. ఇది భూపతి పాలెం ప్రాజెక్ట్ అండి. వ్యూ అయితే చాలా బాగుంది. నేను చాలా పిక్స్ దిగాను. మస్తు ఉంది వ్యూ. ఇప్పుడు రిసార్ట్కి వెళ్తున్నాం. ఇది బర్డ్స్ నెస్ట్ రిసార్ట్ అయితే హైలైట్ అని చెప్పాలండి. ఈ రిసార్ట్లో రూమ్స్ కాస్ట్ నేను ఎండ్లో చెప్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. రిసార్ట్ అయితే చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఉందండి, ఇంకా చాలా ఉంది. తర్వాత రిసార్ట్ గురించి చెప్తాను. ఇప్పుడు మేము అమృతధార వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామండి. దారిలో మంకీస్ ఉన్నాయి, వాటికి బనానా వేసాము. మీరు గనక మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మంకీస్ కోసం ఏమైనా తీసుకురండి. వాటికి బనానా కానీ జాంకాయ కానీ మీరు ఏది తోచితే అది తీసుకురండి. పాపం చాలా ఆకలితో ఉన్నాయి. ఎంతలా పరిగెట్టిందో చూసారా మా కారు వెనకాలే. మేము ఇంకా యాక్చువల్ మారేడుమిల్లి ఎంటర్ అవ్వలేదండి. ఇది చెక్ పోస్ట్ అండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది. 50 రూపీస్ తీసుకున్నారు కార్స్కి. ఇప్పుడు యాక్చువల్ మారేడుమిల్లికి వచ్చామండి. ఇదే మారేడుమిల్లి అండి, చిన్న ఊరు. మారేడుమిల్లి సెంటర్లో తప్ప ఇంకెక్కడా సిగ్నల్స్ వర్క్ చేయట్లేదండి. ఎయిర్టెల్ అయితే అస్సలు వర్క్ చేయట్లేదు. జియో, బిఎస్ఎన్ఎల్ కొంచెం పర్వాలేదండి సిగ్నల్స్. మారేడుమిల్లి ఫేమస్ బ్యాంబూ బిర్యానీ అండి. ఇది నాకైతే టేస్ట్ అంతగా నచ్చలేదు. బ్యాంబూ బిర్యానీ ఇది స్నేహ రెస్టారెంట్ అండి. బ్యాంబూ చికెన్ బాగుందండి బ్యాంబూ బిర్యానీ కంటే. బ్యాంబూ బిర్యానీలో ఏంటంటే రైస్ అంతగా ఉడకలేదు. బ్యాంబూ చికెన్ మాత్రం చికెన్ బాగా ఉడికిందండి, బాగుంది. ఈ రెస్టారెంట్లో కర్డ్ రైస్ బాగుందండి. మీరు కనుక పిల్లలతో వస్తే కంపల్సరీ కర్డ్ రైస్ ఆర్డర్ చేయండి. చాలా బాగుంది కర్డ్ రైస్. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. మారేడుమిల్లి క్రాస్ చేసిన వెంటనే ఫస్ట్ జల తరంగిణి వాటర్ ఫాల్ వస్తుందండి. మేము ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళలేదండి. మారేడుమిల్లి ట్రిప్ బై రోడ్ రావాలంటే బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి. భద్రాచలం బస్సు ఎక్కితే మధ్యలో మారేడుమిల్లిలో స్టాప్ ఉందండి. మీరు మీ ఓన్ వెహికల్లో రావాలంటే హైదరాబాద్ నుంచి 8.5 అవర్స్ అండి. విజయవాడ నుంచి 4.5, వైజాగ్ నుంచి 4.5 అవర్స్. అమృతధార వాటర్ ఫాల్స్కి వచ్చామండి మేము. దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to 3:30 అండి. 3:30 లోపు లోపలికి వెళ్ళిపోవాలి. మేము ఎగ్జాక్ట్ 3:25కి వచ్చామండి. అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాము. మీరు ఎప్పుడైనా ఈ వాటర్ ఫాల్స్కి ప్లాన్ చేసుకుంటే కొంచెం ఎర్లీగా రండి, లేదంటే గేట్స్ క్లోజ్ చేసేస్తున్నారు. కానీ స్టెప్స్ దిగి ఎక్కడం అంటే చాలా కష్టం అనిపించింది. ఒక వేళ లేదు, ఇది మెట్టులు అది సరిగ్గా లేదు, అందుకు కష్టంగా అనిపించింది. వాటర్ ఫాల్ కూడా పెద్ద అంత బాగుంది అని కూడా అనిపించలేదు నాకు ఈ వాటర్ ఫాల్. మీరేమైనా ఈ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే కొంచెం ఆలోచించండి. మరి అంత సూపర్ అని ఏం లేదు ఈ వాటర్ ఫాల్ అయితే. నాకు ఆ లోపలికి వెళ్ళి అక్కడ కూడా జారుతున్నట్టు అనిపించిందండి. నాచుగా ఉందండి నేలంతా అని. అక్కడ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక అబ్బాయి జారుతున్నప్పుడు రివర్స్ జారిపోయాడు, ఎదరికి తగిలేసింది తలకి. చాలా కొంచెంసేపు అయితే ఆ అబ్బాయి మాట్లాడలేదు కూడా అని. చాలా భయం వేసింది మాకు చూసే వాళ్ళకి. అబ్బాయికి బాగానే ఉందండి. ఇక్కడ డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చంట. నేనైతే తడవలేదు, సో చేంజ్ చేసుకోలేదు. వెళ్ళే దారిలో మాకు ఈ బ్రిడ్జ్ కనిపించిందండి. ఇక్కడ చాలా పిక్స్ దిగానండి. చాలా బాగుందండి వ్యూ అయితే సూపర్ ఉంది. ఇక్కడ ముసళ్ళు ఉంటాయి జాగ్రత్త అని రాశారు. మళ్ళీ మనం మారేడుమిల్లి సెంటర్కి వచ్చామండి. మనకి ఫుడ్ కావాలంటే ఇక్కడికే రావాలండి. సో ఇక్కడ మేము టిఫిన్స్ తినేసి బయలుదేరుతున్నామండి మళ్ళీ రిసార్ట్కి వెళ్ళాలంటే మారేడుమిల్లికి వెనక్కి వెళ్ళాలండి. ఇది బర్డ్స్ నెస్ట్ రిసార్ట్ అండి. స్విమ్మింగ్ పూల్ ఓపెన్ ఉందండి. మేము నైట్ మొత్తం స్విమ్ చేసామండి. సూపర్ ఉంది స్విమ్మింగ్ పూల్ మాత్రం. స్లైడ్ అయితే సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్. చాలా నచ్చిందండి. మార్నింగ్ 10 తర్వాత ఓపెన్ ఉంటుందండి స్విమ్మింగ్ పూల్. ఇక్కడ కొన్ని డక్స్ కూడా ఉన్నాయండి. మేము మార్నింగ్ 6కి వెళ్ళాము, సో డక్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. డక్స్ అండ్ గూస్. ఇది టర్కీ కోడి అండి. చాలా బాగున్నాయండి. టర్కీ దాని దగ్గరికి వెళ్తుంటే వెళ్ళిపోతుంది దూరం, అందుకే దూరం నుంచి తీసానండి. భలే వెళ్తుంది క్యూట్గా. చాలా బాగుందండి వ్యూ అయితే మాత్రం. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉందండి ఈ రిసార్ట్ అయితే మాత్రం. ఈ రిసార్ట్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉందండి. 8 తర్వాత పెడతారంట. ఇక్కడ ర్యాబిట్స్ కూడా ఉన్నాయండి. చాలా ర్యాబిట్స్ పడుకున్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయండి ర్యాబిట్స్. పికాక్స్ కూడా ఉన్నాయండి 2. చాలా బాగున్నాయండి 2 పికాక్స్. ఎంత దగ్గరగా చూసానంటే అంత దగ్గరగా చూశాను నేను. ఇదే ఫస్ట్ టైం అండి ఇంత దగ్గరగా చూడటం నేను పికాక్స్ని.
ఇదేనండి బర్డ్స్ నెస్ట్ రిసార్ట్. చాలా బాగుంది రిసార్ట్ అయితే. ఇది రిసార్ట్ బ్యాక్ సైడ్ అండి. వెనకాల ఒక రివర్లా ఉందండి. చాలా బాగుందండి వ్యూ అయితే. నైట్ టైము క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు అంటండి. ఇక్కడ ఒక టైర్ ఉంది. నేను మార్నింగ్ అసలు రెడీ అవ్వలేదు, కానీ చాలా బాగుందండి. ఇది ఫారెస్ట్ మష్రూమ్ సరదాగా తీశాను. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చానండి. ఇక్కడ ఇడ్లీ, బోండం, ఉప్మా ఉందండి. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుందండి, నీట్గా అంతాని. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉందండి ఈ రిసార్ట్లో. బ్యాక్ సైడ్ వ్యూ రివర్ కనిపిస్తుందండి. చాలా బాగుందండి వ్యూ పాయింట్ కూడాని. మనం ఇందాక టైర్ దగ్గర చూసాం కదండి, అక్కడ ఇంకో ఉయ్యాల కూడా ఉందండి ఇక్కడ. ఇది వ్యూ పాయింట్ అండి. చాలా బాగుందండి రివరు. ఇది ఏం ఫ్రూటో కామెంట్ చేయండి. ఇది పంపర్ బనాస్కాయ అండి. 1 ఫ్రూట్ 50 రూపీస్ అన్నారు. నేను ఒక ఫ్రూట్ తీసుకున్నాను. ఇప్పుడు రంపా వాటర్ ఫాల్స్కి వెళ్దాం రండి. రంపా వాటర్ ఫాల్స్కి వెళ్తున్న దారంతా చాలా అంటే చాలా బాగుందండి వ్యూ. నాకు చాలా నచ్చింది. ఇక్కడికి వెళ్ళే దారిలో ఒక గుడి ఉందండి. 12వ శతాబ్దం గుడి అండి. ఆ టెంపుల్ కూడా చాలా బాగుందండి. మీరు కనుక రంపా వాటర్ ఫాల్స్కి వెళ్తే మస్ట్ విజిట్ టెంపుల్ అండి. ఇది శివాలయం అండి. చాలా పురాతకాలమైన శివాలయం, 12వ శతాబ్దంది. చూడండి ఆ రాళ్ళు అవన్నీ ఎప్పుడివో. ఇప్పుడు రంపా వాటర్ ఫాల్స్కి వెళ్దాం రండి. ఈ రంపా వాటర్ ఫాల్స్ టైమింగ్స్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు అండి. మస్ట్ విజిట్ వాటర్ ఫాల్ అండి. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. వెళ్తున్న దారి కూడా చాలా బాగుంది. మధ్యలో టెంపుల్ కూడా బాగుంది. ఇక్కడ బొండం కూడా బాగుంది. ఆ కొబ్బరి బొండం 50 రూపీస్ అండి. చాలా పెద్దది వచ్చింది. 3-4 తాగొచ్చు, అంత పెద్దది వచ్చింది. ఈ డ్రెస్ నేనే స్టిచ్ చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. హ్యాండ్స్ కూడా నేనే స్టిచ్ చేశాను. డిఫరెంట్గా ఉంది కదండి మోడల్. ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్దాం రండి. చాలా దూరం ట్రెక్కింగ్ చేయాలండి. చాలా పైకెక్కాలి. మధ్యలో స్టెప్స్ ఉన్నాయండి. కొంచెం పర్వాలేదు ఇక్కడ ట్రెక్కింగ్ అయితే. నాకు అమృతదారిలో ట్రెక్కింగే కొంచెం కష్టం అనిపించింది. రంపా వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ అంత కష్టం అనిపించలేదు. ఎందుకంటే వే కొంచెం బాగానే ఉంది. అక్కడైతే కొంచెం జారుతున్నట్టు అనిపించింది. ఇది క్యాటర్ పిల్లర్, సరదాగా తీసాం వీడియో. స్టెప్స్ కూడా ఉన్నాయండి. సో అక్కడ నుంచి అంత ఇబ్బంది అనిపించలేదు ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్కి ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చంట. అంటే ఎవరైనా కొంచెం యంగ్ పీపుల్ అయితే ఇంకా పైకి కూడా నడిచి వెళ్తారంట. నేను అంత పై వరకు వెళ్ళలేదు. నేను టెంపుల్ వరకు వెళ్ళి వాటర్ ఫాల్స్ చూసి వచ్చేసానండి.
ఇప్పటికి మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. చాలా పైకి నడవాలండి. ఈ పక్కన చిన్న టెంపుల్ ఉందండి, శివాలయం. ఇది వాటర్ ఫాల్ అండి. ఇదే వాటర్ ఫాల్. బాగుందండి వాటర్ ఫాల్ మాత్రం. చాలా ఫ్రీగా ఉంది, అసలు జారట్లేదు. ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అందరికీ. వాటర్ కూడా బాగా పడుతుంది. నాకైతే బాగా నచ్చిందండి ఈ వాటర్ ఫాల్ మాత్రం, రంపా వాటర్ ఫాల్స్. మీరు కనుక మారేడుమల్లి ట్రిప్కి వస్తే ఈ వాటర్ ఫాల్ ఖచ్చితంగా వెళ్ళండి. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చంట, కానీ అటు ఇంత వీలుగా లేదండి దారి. మామూలు మనం హిల్ ఎక్కాలి, ఓపిక ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ దీనికంటే 3 times ఉంటుందంట ఆ ట్రెక్కింగ్. చాలా కష్టం అండి. యంగ్ పీపుల్ అయితే వెళ్ళిపోతారు. అంతే, ఇక్కడితో నాకు మారేడుమల్లి ట్రిప్ కంప్లీట్ అయిందండి. బర్డ్స్ నెస్ట్ రిసార్ట్లో రూమ్ రెంట్ ఎంతో చెప్తానన్నాను కదండి. రూమ్ కాస్ట్ వచ్చి 5000 అండి పెర్ డే. 2 beds ఉన్నాయండి, పెద్దవే. 2 families పడుకోవచ్చు. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.